బాస్ తెలుగు సీజన్ 8లో ఫస్ట్ వీక్ నామినేషన్స్ యమహాట్గా జరిగాయని చెప్పొచ్చు. ఫస్ట్ డే నుంచి అందరినీ రఫాడిస్తున్న సోనియా ఆకులతోనే ఈ సీజన్కు సంబంధించిన నామినేషన్ ప్రక్రియను స్టార్ట్ చేయించాడు బిగ్ బాస్. ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న సోనియాతోనే నామినేషన్ షురూ చేయించడం వెనుక బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ లేకుండా పోలేదు. ఒకసారి సోనియా కనుక నామినేషన్లో గట్టిగా అదర్ కంటెస్టెంట్స్కు ఇచ్చుకుంటే మిగిలిన వాళ్ళు కూడా అదే ఫ్లోలో రెచ్చిపోతారు. బిగ్ బాస్ అనుకున్నట్లే సోనియా నామినేషన్లో చెలరేగిపోయిందని చెప్పాలి. బెజవాడ బేబక్క ప్రేరణపై నామినేషన్లు వేసిన సోనియా ముందుగా బేబక్క కిచెన్లో చాలా బాధ్యతారహిత్యంగా ఉందని, ఆమెపై తన అసంతృప్తిని వెళ్ళగక్కింది సోనియా. వంట చేసే బాధ్యత బేబక్క తీసుకున్నా కూడా, హౌస్ మేట్స్ ఆకలితో అలమటిస్తున్నా కూడా ఇక నా వల్ల కాదు, మధ్యలోనే కిచెన్లో నుంచి బయటకు వచ్చేసిందని మండిపడింది సోనియా. కుక్కర్ సరిగా పనిచేయడం లేదని బేబక్క కొంచెం కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా సోనియా అస్సలు ఒప్పుకోలేదు. ఇక ఆ తర్వాత ప్రేరణపై నామినేషన్ వేయడానికి గల కారణాన్ని చెప్తూ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు. ఎవరైనా ఏ విషయంలో అయినా మాట్లాడుకుంటుంటే మధ్యలో ప్రేరణ అడ్డు వచ్చి ఇప్పుడే కొట్టుకోవడం ఎందుకు, ఇక చాలా టైం ఉంది కదా అని వాళ్ళని కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేస్తుందని ప్రేరణపై సోనియా విరుచుకుపడింది. అయితే తానేమి బిగ్ బాస్ హౌస్లోకి జాలీగా గడపడానికి రాలేదని సోనియా కామెంట్స్కు ప్రేరణ కూడా బాగానే డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. మధ్యలోనే ప్రేరణకు నిఖిల్, యష్మి సపోర్ట్గా మాట్లాడుతుంటే ఇది నా నామినేషన్, మీరు కొంచెం సైలెంట్గా ఉంటే బాగుంటుంది అని సోనియా స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చింది. దీంతో చీఫ్లు నిఖిల్, యష్మి, నైనిక ముగ్గురు కూడా నెత్తి మీద కర్చీఫ్ వేసుకొని సోనియా ప్రేరణ మధ్య గొడవను చూస్తూ ఉండిపోయారు. ఈ గొడవ ముదిరి చాలాసేపు కావడంతో బిగ్ బాస్ జోక్యం చేసుకొని ముందు నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోండి అని వార్నింగ్ ఇవ్వడంతో సోనియా ప్రేరణ మధ్య మాటల యుద్ధానికి తెరపడిందని చెప్పాలి. మొత్తానికి సోనియా ప్రేరణ మధ్య ఫైటింగ్ చూస్తుంటే ఈ సీజన్లో వీరిద్దరి మధ్య గట్టిగానే గొడవలు జరిగేలా కనిపిస్తుందని చెప్పచ్చు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన లక్కీ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేమిచ్చే బిగ్ బాస్ అప్డేట్స్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది.